Hi, welcome to Sirisha Talks Milestone Art Book Explanation Part 2. Watercolor Activities. ఇక్కడ నుంచి వాటర్ కలర్ యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ పేజీలో టెక్స్చర్ వాటర్ కలర్ బ్యాక్గ్రౌండ్ స్టెప్స్ వైజ్గా వాటర్ కలర్ అనేవి ఎలాగా మనం యూజ్ చేయాలనేది స్టెప్స్ వైజ్గా ఇచ్చారు. టేక్ ఏ వాటర్ కలర్ పేపర్ అండ్ టేప్ ద edge to keep it flat. Apply a light wash of water, then spread your chosen color while the paper is still wet. While the paint is wet, gently sprinkle table salt or sea salt over the painted surface. Watch how salt pulls in the water and pigment, creating starry, crystal-like textures. Let the paper dry fully before touching it. Gently remove the salt crystals to reveal the textured background. ఇది స్టెప్ వైజ్గా ఎలా ఫాలో అవ్వాలనేది ఇచ్చాడు. స్ప్రింకిల్ సాల్ట్ ఆన్ యువర్ వాటర్ కలర్ బ్యాక్గ్రౌండ్ టు క్రియేట్ ఏ యూనిక్ టెక్స్చర్. యూజ్ దిస్ ఐడియా టు డిజైన్ స్కైస్, ఓషన్స్ ఆర్ అదర్ క్రియేటివ్ బ్యాక్డ్రాప్స్ ఫర్ యువర్ స్కూల్ ప్రాజెక్ట్స్. స్కూల్ ప్రాజెక్ట్కి సంబంధించి సాల్ట్ని అలాగే శాండ్ని యూజ్ చేసి మనం సముద్రంలో కానీ స్కైని కానీ అలాగే అదర్ క్రియేటివ్ బ్యాక్గ్రౌండ్స్ని ఎలాగ మనం క్రియేట్ చేయొచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. స్టెప్ వైజ్గా మనం దాన్ని ఫాలో అవుతూ పిల్లలు అనేది ఫాలో అవుతారు. స్టైల్ పెయింటింగ్స్. ఫాలో ద సింపుల్ స్టెప్స్ టు క్రియేట్ ఏ సిల్హౌటర్ ఆఫ్ బర్డ్స్. Lightly spread watercolor on the sheet and let it dry. Drop some color in the center of the sheet and allow it to spread naturally. Draw a line across the sheets to resemble a wire. ఇలా వీటిని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మనం అనేది ఈ సిల్హౌటీని ఎలా పెయింట్ చేయాలనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సిల్హౌట్ స్టైల్ పెయింటింగ్ ఈజ్ ఏ form of art where the subject is shown as a solids, dark shapes and against a lighter backgrounds. The details inside the subject are not shown. Instead, only the outline is highlighted. నెక్స్ట్ లైన్లో చూసినట్లయితే నెక్స్ట్ పేజ్లో మనకి వాటర్ ఆన్ వెట్ టెక్నిక్స్ బోర్డ్. యూజ్ ద వెట్ ఆన్ వెట్ కలరింగ్ టెక్నిక్స్ టు పెయింట్ ద బోర్డ్ అండ్ ద గివెన్ వాటర్ కలర్ షీట్స్. టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద రిఫరెన్స్ ఇమేజ్. ఈ రిఫరెన్స్ ఇమేజ్ని యూజ్ చేసి మనం వాటర్ పెయింట్ అనేది ఎలాగా వెట్ ఆన్ వెట్ అనే టెక్నిక్స్ తోటి బోట్ని ఎలా పెయింట్ చేయొచ్చు అనేది స్టెప్స్ వైజ్గా ఇక్కడ ఇచ్చారు. స్టెప్స్ టు ఫాలో. స్కెచ్ ద బోట్ హారిజాన్ అండ్ ఆర్ వెట్ ద స్కై అండ్ డ్రాప్ లైట్ బ్లూ పెయింట్ వెట్ ఆన్ వెట్. రిపీట్ ఫర్ ద sea with a darker blue. Let it dry. Wet the sand area. Drop light brown paint, adding darker brown near the boat for a shadow. Use a dryer brush. Paint the bottom of the boat brown. Add strips of blue and light gray or white to the upper planks. Paint the front vertical piece and the oar with solid brown and or gray. Let the entire painting dry completely. Use a black waterproof pen to trace the boat planks and oar lines to make the drawing pop. అది ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ పేజ్లో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది. వెట్ ఆన్ వెట్ టెక్నిక్స్ తోటి తులిప్స్ని ఎలా పెయింట్ చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. తులిప్స్ కలరింగ్ మాత్రం చాలా నీట్గా బుక్లో అయితే వచ్చింది. యూజ్ ద సేమ్ మ్యాజిక్ ఆఫ్ వెట్ ఆన్ వెట్ కలరింగ్ టెక్నిక్స్ ఆన్ ద వాటర్ కలర్ షీట్ టు క్రియేట్ సాఫ్ట్ గ్లోయింగ్ తులిప్స్. ఇవి ఇచ్చిన శాంపిల్ ఆర్ట్. నెక్స్ట్ పేజీలో ట్రెడిషనల్ ఆర్ట్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ట్రెడిషనల్ ఆర్ట్స్ అంటే ఏంటో చూద్దాం. ట్రెడిషనల్ ఆర్ట్ కలంకారీ పెయింటింగ్ అనేది ఒక ట్రెడిషనల్ ఆర్ట్. దీన్ని ఎలా డ్రా చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. స్టెప్స్ టు ఫాలో దగ్గర డార్కెన్ ద లైన్స్ యూజింగ్ ద బ్లాక్ పెన్. అంటే ఇక్కడ మనకి అవుటర్ లైన్ పార్ట్ ఇచ్చి దీన్ని డార్క్ చేయడానికి మనల్ని ఒక బ్లాక్ పెన్ తోటి వీటిని
డార్క్ చేయమని ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ కింద ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్లో ఫిల్ ద ఎంటీ స్పేసెస్ యాజ్ షోన్. ఇక్కడ ఎంటీ స్పేసెస్ ఎలా అయితే ఉన్నాయో వాటిని బ్లాక్ పెన్ తోటి ఎలా అయితే షేడింగ్ ఇచ్చారో ఇక్కడ ఎంటీ స్పేసెస్ని కూడా అలాగే షేడింగ్ ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది నెక్స్ట్ మా బాబు ఎలా ఆర్ట్ చేస్తాడనేది చూద్దాం. ఎంత నీట్గా ఆర్ట్ చేయగలడా అనేది కూడా చూద్దాం. క్రియేట్ ఏ కలంకారీ డిజైన్ బై అబ్జర్వింగ్ ద రిఫరెన్స్ ఇమేజ్. యూస్ కేర్ఫుల్ స్ట్రోక్స్ అండ్ కలర్స్ టు డెవలప్ ఫోకస్, క్రియేటివిటీ అండ్ ఫైర్ మోటార్ స్కిల్స్. ఇక్కడ ప్రతి పేజ్లోనూ కూడా స్కిల్స్ అనేవి ఎలా డెవలప్ అవుతాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. యూసేజెస్ కూడా ఇచ్చారు. కలంకారీ ఈజ్ ఏ ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్ ఆఫ్ హ్యాండ్ పెయింటెడ్ టెక్స్టైల్స్. ఇట్ ఓరియంటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అరౌండ్ 3000 years ago. The name Kalamkari comes from the word kulam అంటే పెన్ అండ్ కారీ క్రాఫ్ట్. పెన్తో పెయింట్ చేసే క్రాఫ్ట్ కాబట్టి దీన్ని కలంకారీ అని ఇచ్చారు. మీనింగ్ ఏంటంటే పెన్ వర్క్ అనేది దీని యొక్క మీనింగ్. ఇది శాంపిల్ డిజైన్ అయితే ఇక్కడ మనకి అవుటర్ డిజైన్ అవుట్లైన్ అనేది ఇచ్చారు చాలా పెద్దగా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి క్రాఫ్ట్ వర్క్లు అనేవి స్టార్ట్ అయినాయి. దీంట్లో ఫస్ట్ క్రాఫ్ట్ వర్క్గా మనకు బ్లాక్ పేపర్ని ఇచ్చారు, బ్లాక్ పేజ్ని ఇచ్చారు. దీంతో క్రాఫ్ట్ని వాళ్ళు డిజైన్ చేస్తారు. ఆ డిజైన్స్ అనేవి ఎలా అనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ పేపర్ని యూస్ చేసి డిజైన్స్ అనేవి క్రాఫ్ట్ డిజైన్స్ అనేవి ఎలా రెడీ చేయాలనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పేపర్ కట్ అవుట్స్. క్రియేట్ ఏ డెకరేటివ్ స్పైరల్ కట్అవుట్ and use it to enhance your school project of festive craft. ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో మెటీరియల్ రిక్వైర్డ్ ఏంటి అంటే గ్లిటర్స్, బ్లాక్ షీట్స్ ఆఫ్ పేపరు, ఏ స్టాప్లర్ అండ్ ఏ గ్లూ. ఇక్కడ మనకు కావాల్సిన ఈ మెటీరియల్స్ తోటి మనం ఈ పేపర్ని యూస్ చేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే మనకు క్రాఫ్ట్ అనేది వస్తుంది. కట్ ఏ స్పైరల్ circle from paper. Cut the circle in wavy lines as shown. ఇక్కడ ఇచ్చినట్టు వేవీ లైన్స్లో అంటే ఒక తరంగాల రూపంలో, వేవ్స్ అంటే తరంగాల రూపంలో మనం ఇక్కడ ఎగుడు దిగుడుగా దీన్ని కట్ చేసి ఫోల్డ్ అండ్ షేప్ ద స్పైరల్ యాజ్ షోన్. ఇక్కడ చూపించినట్లుగా వాటిని షేప్స్ చేయాలి. అలాగే ఇక్కడ అప్లై గ్లూ అలాంగ్ ద ఎడ్జెస్, స్ప్రింకిల్ గ్లిటర్స్. ఇక్కడ ఈ ఎడ్జెస్కి గ్లూని అప్లై చేసింది. మనకి ఇక్కడ క్రాఫ్ట్ బుక్ వెనకాల ఒక పౌచ్ ఉంది. ఈ పౌచ్లో మనకి చాలా రకాలైన క్రాఫ్ట్స్ ఇచ్చారు. ఈ క్రాఫ్ట్ని యూజ్ చేసి మనం ఆ డిజైన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. చాలా రకాలైన క్రాఫ్ట్స్ ఇచ్చారు. మనకు కావాల్సిన క్రాఫ్ట్ ప్రస్తుతం మనకి గ్లిటర్స్ కావాలి. ఆ గ్లిటర్స్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ క్రాఫ్ట్ వెనకాల పౌచ్లో ఇవి ఇక్కడ మనకి స్టిక్స్, గ్లిటర్స్, ఇది తాడు, మనం యూజువల్గా వాడి చేసే తాడు, అలాగే చిన్న చిన్న రకాలైన దారాలు, వైట్ థ్రెడ్ అలాగే బ్లాక్ థ్రెడ్ అనేవి మెటీరియల్స్. ఈ మెటీరియల్స్ ఈ బుక్కి రిక్వైర్డ్ కావాల్సిన మెటీరియల్స్, ఇంకా చాలా రకాలైన పేపర్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇవి ఎలా యూస్ చేస్తారో చూద్దాం. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే గ్లిటర్స్. మనకి ఇక్కడ మెటీరియల్లో ఇవి గ్లిటర్ ఇచ్చారు. ఈ గ్లిటర్స్ తోటి మనం దీన్ని గ్లూ అంటించిన దగ్గర దీన్ని చేయమని ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. ఇది డ్రై అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. మనకు ఆర్ట్ అయిన తర్వాత ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఫోటోగ్రాఫ్స్ కాబట్టి మనకు కొంచెం చేశారు. తర్వాత పేపర్ బ్యాగ్స్ని ఎలా చేయాలనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ పేపర్ బ్యాగ్స్ తోటి దీనికి కావాల్సిన షీట్ని ఇక్కడ షీట్ ఇచ్చారు. ఇక్కడ మెటీరియల్స్ ఏది కావాలి అనేది A4 సైజ్ బ్రౌన్ పేపర్, జూట్ రోపు, అలాగే బ్లాక్, యాక్రిలిక్ పెయింట్. ఇక్కడ జూట్ రోప్ మనకి ఇది ఈ క్రాఫ్ట్ మెటీరియల్లో మెటీరియల్ బోర్డులో ఇచ్చారు. రెండు ఇచ్చారు. ఒకటి ఇక్కడ యూజ్ చేయొచ్చాము. ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా ఫోల్డ్ చేయాలి అనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వారీగా మనకి ఇచ్చారు.
నెక్స్ట్ చూస్తే దీని తర్వాత క్యాండిల్ స్టాండ్ రెడీ చేయడం ఎలా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ స్ట్రాస్ యూస్ చేశారు. అలాగే మనకి క్రాఫ్ట్ బోర్డ్లో స్ట్రాస్ 6 స్ట్రాస్ ఇచ్చారు. మిగతాయి దీంట్లో ఉన్నాయి. మనకి 6 స్ట్రాస్ అనేవి ఇచ్చారు. ఇక్కడ 4 కనపడుతున్నాయి, మిగతా 2 ఏమైపోయినాయి. వీటిని ఉపయోగించి మనం ఒక క్యాండిల్ స్టాండ్ అనేది రెడీ చేయాలి. ఇక్కడ మెటీరియల్ రిక్వైర్డ్ పేపర్ స్ట్రాస్, 1 స్మాల్ గ్లాస్ టంబ్లర్, స్మాల్ వైట్ ఫ్లవర్స్ అండ్ క్యాండిల్. ఇవన్నీ క్రాఫ్ట్ ఆర్ట్స్. ఈ డ్రాయింగ్ బుక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ హ్యాండ్ షూయింగ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ మనకి ఒక పేపర్, బ్లాక్ పేపర్ ఇచ్చారు. ఈ బ్లాక్ పేపర్ని యూజ్ చేసి మనకి హ్యాండ్ షూయింగ్ ప్రాజెక్ట్స్ అనేది అంటే ఇలా అల్లికలు ఇచ్చారు. దీనికి కావాల్సిన పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్, ఒక పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ దీంట్లో ఇచ్చారు. బ్లాక్ షీట్ అండ్ బ్లాక్ పెయింట్, బ్లాక్ అండ్ వైట్ వూల్, 1 ప్లాస్టిక్ నీడిల్, బ్లాక్ అండ్ వైట్ వూల్ ఇదిగో ఇక్కడే ఇచ్చారు. ఈ మెటీరియల్ బోర్డ్లో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ వూల్ ఉంది. నెక్స్ట్ ఫాయిల్ ఆర్ట్, ఫాయిల్ పేపర్ ఇచ్చారు ఒకటి. దీన్ని ఫాయిల్ ఆర్ట్ కింద ఎలా చేయాలనేది ఇది ఇక్కడ ఇచ్చారు. ఎలా తయారీ విధానం: టేక్ ఏ పీస్ ఆఫ్ సిల్వర్ ఫాయిల్ అండ్ క్రష్ ఇట్ జెంట్లీ, షేప్ ద ఫాయిల్ ఇంటూ లీవ్స్, ఏ బర్డ్ అండ్ ట్రీస్ స్టీమ్ యాజ్ షోన్, arrange the foil pieces on a black sheet to make a beautiful foil composition. Foil art. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్: మెటీరియల్ రిక్వైర్డ్స్ అల్యూమినియం ఫాయిల్ షీట్, సింథటిక్ adhesive. ఫాయిల్ ఆర్ట్స్: యూజ్ సిల్వర్ ఫాయిల్ టు మేక్ ఏ డెకరేటివ్ ఫాయిల్ ఆర్ట్ వర్క్. ఇవన్నీ ఆర్ట్ వర్క్స్. కార్డ్బోర్డ్ ట్రీ, కార్డ్బోర్డ్కి సంబంధించి ట్రీ మెటీరియల్ రిక్వైర్డ్స్ ఏమేమిటి అంటే కార్డ్బోర్డు, బ్లాక్ క్రాఫ్ట్ షీట్, జూట్ స్ట్రింగ్స్, పోస్టర్ పెయింట్, గ్లూ స్టిక్స్. ఇక్కడ కావాల్సిన స్టెప్స్ టు ఫాలో కూడా ఇచ్చారు. ఈ 5 స్టెప్స్ని ఫాలో అవి మనం దీన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐస్ క్రీమ్ స్టిక్స్ వాల్ హ్యాండ్లింగ్. ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి వాల్ హ్యాండ్లింగ్ అనేది ఎలా చేయాలనేది ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా మనకి ఈ మెటీరియల్ బోర్డ్లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమని. పేపర్ బటర్ఫ్లై, రెడ్ కలర్ పేపర్ అనేది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్